హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ ఫ్యామిలీస్ కిచెన్. ఈరోజు మనం స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాసు పెసరపప్పును తీసుకొని అందులో నీళ్లు పోసి 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగిన పెసరపప్పు మునిగేదాకా నీళ్లు వేసుకొని 6 hours 8 hours నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా నానబెట్టిన పెసరపప్పుని మార్నింగ్ నానబెట్టుకున్నామంటే ఈవినింగ్కి బాగా నానిపోతాయి. ఇలా నానిన పెసరపప్పుని ఇలా చిల్లి ఉన్న గిన్నెలో తీసుకొని అందులో ఒక పల్చని క్లాత్ వేసి, క్లాత్ మీద మేము నానబెట్టుకున్న పెసరపప్పు వేసి మూటలా చుట్టి పెట్టుకోవాలి. ఇలా చుట్టి పెట్టుకున్న మూటని నైట్ అంతా వదిలేస్తే మార్నింగ్ కల్లా అవి స్ప్రౌట్స్లా తయారవుతాయి. ఈ స్ప్రౌట్స్తో మేము చాలా రకాలు చేసుకోవచ్చు. స్ప్రౌట్స్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి మామూలు ఉండే పెసరపప్పు కన్నా. ఇది చాలా హెల్దీ. మీరు ఇంట్లో ట్రై చేయండి. అంటే కామెంట్లో అడిగారు కొంతమంది స్ప్రౌట్స్ ఎలా చేస్తారని, అందుకోసం వీడియో పెడుతున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ వీడియోస్.